Good morning, all of you. Today we are going to discuss about plant succession. In plant succession, we are going to discussing about xerosil. దీన్నే ఇక్కడ తెలుగులో మొక్కల అనుక్రమము అంటాము. మొక్కలు అనేటటువంటివి మొక్కల జాతులు ఒక నూతన ప్రదేశంలోకి ఏ విధంగా వచ్చి చేరుతాయని చదవడమే ఇక్కడ మొక్కల అనుక్రమము లేదా ప్లాంట్ సక్సెషన్ అంటాం మనం. దీంట్లో ప్రధానంగా గ్జీరోసిర్ అండ్ హైడ్రోసిర్ జలాభావ క్రమకము మరియు జలక్రమకము అనేటటువంటి రెండు రకాలు ఉంటాయి. టుడే we are going to discuss about xerosil. If you see the xerosil, this is a type of succession originating on bare rock surfaces. అంటే రాళ్ళపైన రాళ్ళుగా ఉన్నటువంటి భూమి ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతంలో మొక్కల యొక్క జాతులు వచ్చి చేరడం ఏదైతే ఉంటుందో దాన్నే గ్జీరోసిల్ అంటాం. మరొకసారి చూడండి, రాళ్ళతో కూడినటువంటి గుట్టల ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, పర్వత ప్రాంతాలు లేకుంటే హిల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో క్రమక్రమంగా మొక్కల యొక్క జాతులు వచ్చి చేరడం ఏదైతే ఉంటుందో దాన్నే జలాభావ క్రమకము లేదా గ్జీరోసిల్ అంటాం మనం. ద ఒరిజినల్ సబ్స్ట్రేటమ్ ఈజ్ డెఫిషియంట్ ఇన్ వాటర్ అండ్ ల్యాక్స్ ఎనీ ఆర్గానిక్ మ్యాటర్ హ్యావింగ్ ఓన్లీ మినరల్స్ ఇన్ disintegrated unweathered state. The pioneers to colonize this primitive substratum are crustose type of lichens. అంటే మామూలుగా మనం లైకెన్స్ అంటాం. వాట్ ఈజ్ లైకెన్స్? వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ లైకెన్స్? లైకెన్స్ మీన్స్ ద symbiotic of algae and fungi. The structure of symbiotic of algae and fungi, it is called as lichens. Okay, these lichens are three types. For example, if you see crustose lichens, fructose lichens and fruticose lichens, these three are very important types of lichens. ఈ లైకెన్స్లో మనం ఇక్కడ మొట్టమొదటిసారిగా ఏవైతే రాక్ ప్లేసెస్ ఉంటాయో, రాతి ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇక్కడ క్రస్టోస్ లైకెన్స్ అనేటువంటివి వచ్చి చేరుతాయి. అండ్ త్రూ ఏ సిరీస్ ఆఫ్ సక్సెసివ్ సెరల్ స్టేజెస్ ద సక్సెషన్ ఫైనల్లీ టర్మినేట్స్ ఇంటూ ఏ ఫారెస్ట్ which constitute the climax community. You see the various stages in xerosil. If you observe the structure of xerosil, this is the first one is exposed rock. It's a plain rock. There is no plants. There is no plants families. And if you see these exposed rock occupied with lichens and mosses. In second diagram you can see very well. రెండో డయాగ్రామ్లో మనం చూడొచ్చు. మొదటి డయాగ్రామ్లో ఎక్స్పోజ్డ్ రాక్ అంటే ఏ విధమైనటువంటి ప్లాంట్స్ ఫ్యామిలీస్ లేకుండా, స్పీసీస్ లేకుండా ఉన్నటువంటిది ఇది ఎక్స్పోజ్డ్ రాక్గా చెప్పుకుంటాం. ద నెక్స్ట్ లైకెన్స్ మాసెస్, ద పైనీర్ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో ఆ లైకెన్ మాసెస్ అనేటువంటివి వచ్చి చేరాయి. సెకండ్, ద నెక్స్ట్ గ్రాసెస్ అండ్ హెర్బ్స్ అండ్ షబ్స్, ట్రీ సీడ్లింగ్స్ అనేటటువంటివి నెక్స్ట్ జనరేషన్లో వస్తాయి. నెక్స్ట్ ఆస్పెన్, బ్లాక్ స్ప్రోస్, జాక్ పైన్ ప్లాంట్స్ ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు మనము. ఇదన్నీ కూడా ఇట్స్ షోస్ స్ట్రక్చర్ రాక్ అనేటటువంటిది హౌ టు ఆక్యుపై ద ప్లాంట్ స్పేసెస్. రాక్ ఈజ్ ఆక్యుపైడ్ విత్ ప్లాంట్ స్పేసెస్.
15 years అంటే ఇక్కడ మనం చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 120 years టైం టేకింగ్ అనమాట ఈ ప్రాసెస్కి. ఇఫ్ యు సీ ఫస్ట్ స్టేజ్, ద lichen stage, due to great exposure to sun and extreme deficiency of water, the first pioneers on the bare rock area are a few simple organisms. The most successful of such organisms are crustose lichens. ఇందాకే చెప్పుకున్నాం మనం. ఫస్ట్ ఓపెన్ రాక్ ఏదైతే ఉందో ఆ రాక్ పైన క్రస్టోస్ లైకెన్స్ అనేటువంటివి వచ్చి చేరుతాయి. దీస్ ఆర్ ఏబుల్ టు విస్టాండ్ ఎక్స్ట్రీమ్ డిస్కేషన్ డ్యూ టు ఎక్సెసివ్ డ్రైనెస్. అంటే బాగా ఎక్సెసివ్ డ్రైనెస్ని కూడా ఈ క్రస్టోస్ లైకెన్స్ అనేటువంటివి తట్టుకొని ఉండేటటువంటి నిర్మాణాన్ని దీంట్లో కలిగి ఉంటాయి. ఇది జస్ట్ లైక్ మనం ఒక బెడ్ మ్యాట్రస్ పైన బెడ్షీట్ వేస్తే ఏ విధంగా అయితే ఉంటుందో సేమ్ రాక్ పైన ఈ క్రస్టోస్ లైకెన్స్ అనేటువంటి ఒక పరిచిన చెద్దర్లాగా అమరి ఉంటుందన్నమాట. ఇట్ కాంట్ రిమూవబుల్, మళ్ళీ అది గుర్తుపెట్టుకో, ఎట్టి పరిస్థితిలో దాన్ని తీయడానికి రాదు. ఓన్లీ ఆ రాక్ని మనము స్ప్లిట్ చేస్తే తప్ప అది బయటకు వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు క్రస్టోస్ లైకెన్స్. డ్యూరింగ్ రెయినీ సీజన్ దే అబ్జార్బ్ large quantities of water and flourish rapidly. Migration to distant rocks takes place either by spores or soridia by wind. మామూలుగా రెయినీ సీజన్ రాగానే ఈ క్రస్టోస్ లైకెన్స్ అనేటువంటివి పెద్ద మొత్తంలో నీటిని పీల్చుకుంటాయి అన్నమాట. అంటే తీసుకోవడం జరుగుతుంది, తీసుకొని హోల్డ్ చేసుకునే కెపాసిటీ కలిగి ఉంటుందన్నమాట. ద కామన్ స్పేసీస్ ఆఫ్ క్రస్టోస్ లైకెన్స్ ఆర్, ద ఎగ్జాంపుల్స్ క్రస్టోస్ లైకెన్స్కి మనకు ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే రైజోకార్పన్ అండ్ రినోడినా, ల్యూకనరా ఎక్సెట్రా. దీస్ త్రీ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ క్రస్టోస్ లైకెన్స్. ద లైకెన్ సెక్రేట్స్ కార్బానిక్ యాసిడ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. కార్బానిక్ యాసిడ్ అనేటువంటిది రాక్స్ పైన లైకెన్స్ అనేటువంటివి విడుదల చేయడం జరుగుతుంది, రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ రిలీజ్ చేయడం వల్లనే ఇది కార్బానిక్ యాసిడ్ అనేటువంటిది రిలీజ్ చేస్తారు. దెన్ నెక్స్ట్, యాజ్ సూన్ యాజ్ లిటిల్ సాయిల్ ఈజ్ ఫార్మ్డ్ బై ద యాక్టివిటీ ఆఫ్ క్రస్టోస్ లైకెన్స్, హయ్యర్ ఫార్మ్స్ ఆఫ్ లైకెన్స్ సచ్ యాజ్ ఫోలియో లైకెన్స్ అపియర్. ఇక్కడ క్రస్టోస్ లైకెన్స్ తర్వాత ఫోలియోస్ లైకెన్స్ అనేటువంటివి కనిపిస్తాయి మనకి. దీస్ ఇన్క్లూడ్ డెర్మటోకార్పాన్, పర్మేలియా and Umbilicaria etc. are best example for foliose lichens. These have large leafy thalli which overlap the crustose lichens and cause their gradual death and decay. చూడండి, క్రస్టోస్ లైకెన్స్ అనేటటువంటివి ఏర్పడిన తర్వాత వాటి యొక్క లైఫ్ సైకిల్ కంప్లీట్ అవుతున్నటువంటి టైంలోనే ఫోలియేజ్ లైకెన్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ ఫోలియోస్ లైకెన్స్ అనేటువంటివి ఒక లీఫ్ లాగా, ఇక్కడ క్రస్టోస్ లైకెన్స్ అనేటువంటివి రాక్ పైన ప్లెయిన్గా అతుక్కొని ఉంటే, ఫోలియోస్ లైకెన్స్ అనేటువంటివి ఇక్కడ లార్జ్ లీఫ్ థాలీ అంటే పెద్దగా లీఫ్ని కలిగి ఉండేటటువంటి థాలస్ మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా ఏమవుతుందంటే క్రస్టోస్ లైకెన్ని కవర్ చేస్తుంది అనమాట. కవర్ చేయడం వల్ల అక్కడ అది సన్లైట్ తగలకపోవడం వల్ల ఈ ఫోలియేజ్ లైకెన్ల వల్ల క్రస్టోస్ లైకెన్ అనేటువంటిది మెల్లిమెల్లగా చనిపోతూ ఉంటుందన్నమాట. చనిపోయి అది డీకే అవుతుందన్నమాట, అంటే హ్యూమస్గా తయారవుతుంది. దెన్ ఇన్ దిస్ వే మోర్ అండ్ మోర్ హ్యూమస్ accumulates and gradually a thin layer of soil is formed
which consists of rock particles, remains of lichens, dust particles, and moisture. Associated with the lichens, a few mites make their appearance. Along with them, a few spiders also make their appearance in cracks and crevices of the rock. ఇక్కడ హ్యూమస్ అనేటువంటి ఫామ్ కస్టోలైకెన్ వల్ల ఏర్పడిన తర్వాత ఇక్కడ మెల్లిగా ఏమవుతుందంటే ఆ, మెల్లిగా కార్బానిక్ యాసిడ్ అనేటువంటిది రిలీజ్ చేయడం వల్ల ఆ రాక్ పైన మెల్లిగా క్రాక్స్ అనేటువంటివి రావడం జరుగుతుందన్నమాట. దెన్ నెక్స్ట్ దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ xerosil. If you observe second stage of xerosil, it is called as mass stage. With the accumulation of dust and humus in small quantities, the environment is altered enough to allow the establishment of secondary communities in a rather definite sequence. Scattered patches of mosses such as Tortula and Gremia and Byram and Barbula etc. begin to invade the environment that had so far been dominated by lichens. Later on, mosses like Funaria and Sphagnum and Polytrichum make their appearance. అంటే కామన్గా ఫోలియేజ్ లైకెన్స్ అనేటువంటివి మళ్ళీ కొంతకాలానికి లైఫ్ సైకిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ కన్వర్టెడ్ యాజ్ ఏ డికే ఆర్ హ్యూమస్గా మారుతుందన్నమాట. హ్యూమస్గా మారి మాస్ మొక్కల యొక్క పెరుగుదలకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది. ఈ అనుకూలమైనటువంటి మాస్ మొక్కల పెరుగుదలకు కారణమైనటువంటి ఫోలియోస్ లైకెన్ ద్వారా ఫ్యూనేరియా, స్పాగ్నమ్ అండ్ పాలీట్రైకమ్ లాంటి మాస్ మొక్కలైనటువంటి పెరుగుదల స్టార్ట్ అవుతుంది. అమాంగ్ ద ఎనిమల్స్, mites become more varied. Some small spiders and springtails as well as tardigrades become associated with the secondary community. This is the second one. Then after completion of mass stage, it will be occupied with herbaceous stage. This is the third one. As the mats of mosses become more extensive, more soil accumulates. Much of the soil is blown in from surrounding area during windy periods. More mineral material is added to the soil as acid leaches out from the overlying vegetation and increases the depth of the mineral soil layer. Okay, many annual weeds develop which are later on followed by biennial and finally perennial grasses. For example, Andropogon, commonly known as broom sedge, becomes dominant grass in many areas. ఓకే, హెర్బేషియస్ అంటే మామూలుగా మాస్ మొక్కల యొక్క పెరుగుదల సైకిల్ కంప్లీట్ అవుతున్న కొద్దీ మాస్ మొక్కలు పెరుగుతున్నప్పుడు కార్బానిక్ యాసిడ్ అనేటువంటిది రిలీజ్ చేయడం వల్ల ఎంతో కొంత రాక్ అనేటువంటిది కరిగిపోతుంది అనమాట. కరిగిపోయి అంతకుముందు అన్నటువంటి లైకెన్స్ మాస్ మొక్కల యొక్క డికే కానీ ఇదంతా కూడా ఆ లీఫ్కి రిలేటెడ్ ఉన్నటువంటి ఆ ప్లాంట్ డెడ్ మెటీరియల్ అంతా కూడా ఇట్ ఈస్ కన్వర్టెడ్ యాజ్ ఏ హ్యూమస్. ఈ హ్యూమస్ అనేటటువంటిది ఏం చేస్తుంది అంటే హెర్బేషియస్ స్టేజ్ అంటే గడ్డి జాతి మొక్కల పెరుగుదలకి ఆ రాక్ పైన అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది. విత్ ద ఇన్ఫ్లక్స్ ఆఫ్ గ్రాసెస్ ద ఫౌనా ఆల్సో బికమ్స్ varied. Nematodes and larval insects, columella, ants and mites appear in the gradually altered environment. Okay, this is the
third stage of xerosis. And few next after the herbaceous stage, after completion of herbaceous stage, the fourth one is shrub stage. Further modification of the environment provides conditions for the germination and growth of shrubs and perennial wood plants such as acacia, prosopis, caparis, Gigipus, etc. Then, further modification of the environment provides conditions for the germination and growth of shrubs and perennial wood plants such as acacia, prosopis, caparis, జిజిపస్ ఎక్సెట్రా. అంటే మామూలుగా హెర్బేషియస్ స్టేజ్ తర్వాత హెర్బేషియస్ మొక్కలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవి క్రమంగా వాటి యొక్క లైఫ్ సైకిల్ కంప్లీట్ చేసుకున్నటువంటి టైంలో అవి చనిపోయి ఆ మొక్క యొక్క అవశేషాలు అనేటువంటివి వీటితో పాటు ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్లో ఉన్నటువంటి ఇవన్నీ కలిపి ఇది కూడా సేమ్ హెర్బేషియస్ స్టేజ్లో ఉన్నటువంటి గ్రాస్ కావచ్చు, ఎంతో కొంత కార్బోనిక్ యాసిడ్ని రిలీజ్ చేయడం వల్ల రాక్ అనేటువంటిది ఎంతో కొంత కరిగిపోయి రాక్ కరిగిపోవడం వల్ల అక్కడ డెప్త్ అనేటటువంటిది ఏర్పడుతుంది. దెన్ హెర్బేషియస్ ప్లాంట్స్ యొక్క డెడ్ మెటీరియల్ అంతా కూడా అక్కడ సెడిమెంట్ అయిపోయి అక్కడ హ్యూమస్గా కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయ్యి దీంట్లో మళ్ళీ క్రాక్స్ వస్తుంటాయి గ్రాస్ వల్ల. ఆల్రెడీ ఏదైతే సెకండ్ స్టేజ్ మాస్ స్టేజ్ వల్ల ఏర్పడ్డటువంటి క్రాక్స్లోకి ఈ హెర్బేషియస్ స్టేజ్ యొక్క ప్లాంట్స్ రూట్స్ అనేటువంటి మెల్లిగా వెళ్తాయి అన్నమాట. దాంట్లో హ్యూమస్ వెళ్తుంది, డెడ్ మెటీరియల్ అంటే ప్రీవియస్ స్టేజెస్ యొక్క ప్లాంట్ డెడ్ మెటీరియల్ అనేటువంటి దాంట్లోకి వెళ్ళి ఇట్ ఈస్ కన్వర్టెడ్ యాజ్ హ్యూమస్. హ్యూమస్గా కన్వర్ట్ అయినటువంటిది ఏదైతే ఉందో అది హెర్బేషియస్ ప్లాంట్స్కి ఫేవరబుల్ కండిషన్గా మారుతుందన్నమాట. అట్లా ఆ క్రాక్స్లోకి మళ్ళీ హెర్బేషియస్ ప్లాంట్స్ అనేటువంటివి వెళ్ళి అది ఇంకా కొంచెం క్రాక్ని ఎక్కువ వైడర్ చేస్తుంది అనమాట. దెన్ నెక్స్ట్ వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ థర్డ్ స్టేజ్ ఆఫ్ హెర్బేషియస్ స్టెప్ స్టేజ్ ఆక్యుపైడ్ దిస్ రాక్ అనమాట. ఇప్పుడు దీంట్లో ఎగ్జాంపుల్ మనం ఇందాక చెప్పుకున్నాం, స్ట్రబ్లో అకేషియా అండ్ ప్రోసోఫిస్, కెపారిస్ అండ్ జిజిపస్ ఎక్సెట్రా అనేటటువంటివి మనకి ప్రధానమైనటువంటి స్ట్రబ్ ప్లాంట్స్గా చెప్పవచ్చు. దెన్ నెక్స్ట్ ద లాస్ట్ స్టేజ్ ఈజ్ క్లైమాక్స్ స్టేజ్. ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ shrub stage, the climax forest is comes and occupy the rock. With the establishment of shrubs, more and more soil is formed and environment becomes increasingly humid. అంటే మామూలుగా స్ట్రబ్స్ అనేటువంటివి ఎండ్ అయిపోతున్న కొద్దీ వాటి యొక్క ప్లాంట్ డెడ్ మెటీరియల్ అంతా కూడా ఇంకా ఎక్కువ హ్యూమస్ని ఏర్పాటు చేస్తుంది. అంటే సాయిల్ అనేటువంటిది ఎక్కువ ఫామ్ అవుతుంది అక్కడ. ఇదేమవుతుందంటే ఎక్కువ హ్యూమిడ్ ఉండడానికి పనిచేస్తుంది అనమాట. మళ్ళీ క్రాక్స్ పెద్దగా అయిపోతాయి, అంటే ఆ రాక్స్ అనేటువంటి పగిలిపోతాయి అన్నమాట. దిస్ ఫేవర్స్ ద గ్రోత్ ఆఫ్ వుడీ ట్రీస్. ఇది వుడీ ట్రీస్ పెరగడానికి, కలపనిచ్చేటటువంటి మొక్కలు పెరగడానికి అనుకూలమైనటువంటి వాతావరణం క్రియేట్ అవుతుందట. ఇన్ ద బిగినింగ్ ట్రీస్ షోస్ స్టంటెడ్ గ్రోత్ అండ్ ఆర్ స్పార్స్లీ ప్లేస్డ్. ఫైనల్లీ ఏ క్లైమాక్స్ ఫారెస్ట్ కమ్యూనిటీ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. లాస్ట్కి క్లైమాక్స్ ఫారెస్ట్ కమ్యూనిటీ అనేటువంటిది ఏర్పడుతుంది. ద నెక్స్ట్ ద క్లైమాక్స్ కమ్యూనిటీ ఈజ్ ద లాస్ట్ అగ్రిగేషన్ ఇన్ ద సక్సెషనల్ సిరీస్. ఇఫ్ ద క్లైమాక్స్ కండిషన్ డస్ చేంజ్ అండ్ నో క్యాటస్ట్రోఫిక్ ఈవెంట్ alters the area, the community
ఏరియా అండ్ ద కమ్యూనిటీ మెయింటైన్స్ ఇండెఫినెట్లీ. ఇక్కడ కామన్గా ఏదైతే హెర్బేషియస్ తర్వాత స్hrub వచ్చిన తర్వాత స్hrubs ట్రీస్, హెర్బేషియస్కి, స్hrubs ట్రీస్కి మరియు క్లైమాక్స్ ఫారెస్ట్కి వేరియేషన్ ఏంటంటే హెర్బేషియస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఆల్ 2 feet వరకు, 0 to 2 feet వరకు ఉన్నటువంటి 1 to 2 feet వరకు ఉన్నటువంటి ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ ఆల్ మోస్ట్ ఆఫ్ ది ప్లాంట్స్ కమ్స్ అండర్ herbaceous trees. And what is shrubs means 2 or more, అంటే 2 or more means approximately 5 to 6, 2 feet to 1.5 2 feet to 6 feet వరకు ఉన్నటువంటి ఏవైతే ఉంటాయో అవి 6 feet కంటే కొంచెం తక్కువ, దాన్ని స్ట్రబ్ ప్లాంట్స్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు, స్ట్రబ్ ట్రీస్గా. దెన్ నెక్స్ట్ క్లైమాక్స్ ఫారెస్ట్లో వచ్చేటటువంటి ట్రీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ 6 feet అబోవ్, 5.5 5 to 6 feet అబోవ్ ఉన్నటువంటి అన్నీ కూడా ఇట్స్ కమ్స్ అండర్ వుడీ ట్రీస్ ఆర్ క్లైమాక్స్ స్టేజ్ ఆఫ్ జీరోసిన్ అని చెప్పొచ్చు మనం. ఇది కామన్గా అంటే ఒక రాక్ ప్లేస్ ఏదైతే ఉంటుందో, అంటే రాళ్ళతో కూడిన నేల ఏదైతే ఉందో క్రమక్రమంగా ఒక మొక్కల జాతులు అనేటువంటివి వచ్చి చేరి అక్కడ ఒక ఫారెస్ట్ అనేటువంటిది ఫామ్ కావడం ఏదైతే ఉంటుందో దట్ ఈజ్ ద జీరోసిన్. దాన్నే జలాభావ క్రమకము అంటాం మనం. ఇవన్నీ కూడా ఇదంతా కూడా రాక్ అనేటటువంటిది ఎట్లా కదులుతుంది, మీకు వెదరింగ్ అనేటువంటిది ఒక మెథడ్ ఉంటుంది, శైథిల్యం ప్రక్రియ అంటాం మనం. అంటే ఒక రాళ్ళు అనేటువంటి ఏ విధంగా కార్బానిక్ యాసిడ్ అనేటువంటిది రాక్ పైన రిలీజ్ చేస్తూ కొంత ఆ రాక్ని సాయిల్గా కన్వర్ట్ చేస్తూ క్రాక్స్ వచ్చేటట్టు చేస్తూ అట్లా అక్కడ ప్లాంట్స్ పెరగడానికి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం అన్నమాట. ఇదంతా కూడా స్టెప్ బై స్టెప్ జరుగుతుందన్నమాట. ఇట్స్ విల్ టేక్ 120 150 200 years అండ్ 1000 years వరకు ప్రాసెస్ అన్నమాట. ఇట్లా ఒక రాక్ ప్లేస్ ఏదైతే ఉంటుందో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు సీ ఇన్ నిజామాబాద్ డిస్టిక్ ఆర్మూర్ ప్లేస్, ఇఫ్ యు అబ్జర్వ్ దట్ ప్లేస్ టోటల్లీ సమ్ హిల్స్ ఆర్ ఆక్యుపైడ్ విత్ రాక్స్. అక్కడ ఎక్కడ చెట్టు ఉండదు మనకి, అంటే ప్లాంట్స్ అనేటువంటివి కనిపించవు. బట్ నేను అబ్జర్వ్ చేసినాను క్రస్టో లైకెన్స్ అనేటటువంటివి మెల్లిగా అక్కడక్కడ రాక్ పైన కనిపిస్తున్నాయి. ఈ క్రస్టోస్ లైకెన్స్ అట్లా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 100 years తర్వాత ఆ టోటల్ రాక్ ప్లేస్లో మెల్లిగా 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 వుడీ ట్రీస్ వచ్చేటటువంటి స్టేజ్కి వెళ్తుందన్నమాట. ఇదంతా కూడా ఇట్స్ విల్ టేక్ సమ్ టైం అన్నమాట. అంత ఈజీగా రోజులో జరిగిపోయేటటువంటి ప్రక్రియ కాదు. ఇట్స్ విల్ టేక్ సో మచ్ టైం. 100 years పట్టచ్చు, 120 years అండ్ 1000 years వాళ్ళకి టైం తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒకసారి చూద్దామా. ఐ థింక్ యూ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ జీరోసిన్. ఇఫ్ యూ సీ ద జీరోసిన్, various stages in xerosil. One is the lichen stage, and second one is the moss stage, third one is the herbaceous stage, and fourth one is the shrub stage, and fifth one is the climax forest. And these 5 very important. Again I will repeat you. First one is lichen stage, and second one is moss stage, and third one is herbaceous stage, and fourth one is shrub stage, and fifth one is climax forest. Okay, these are very important stages in xerosil. These xerosil comes under ప్లాంట్ సక్సెషన్, అంటే మొక్కల యొక్క అనుక్రమము. ఒక ప్లేస్లో అంటే మొక్కలు లేనటువంటి ప్రదేశంలో మొక్కల యొక్క వివిధ రకాల జాతులు వచ్చి చేయడం ఏదైతే ఉంటుందో దాన్నే మొక్కల యొక్క
అనుక్రమము అనేటటువంటి పేరుతో పిలుస్తాం మనము. ఈ మొక్కల అనుక్రమము అనేటువంటిది ప్రధానంగా 2 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ జీరోసిర్ అండ్ అనదర్ వన్ ఈజ్ హైడ్రోసిర్. జీరోసిర్ అంటే ఏంటి? జలాభావ క్రమకము అంటాం. హైడ్రోసిర్ మీన్స్ జలక్రమకము. జలాభావ క్రమకము, జలక్రమకము అనేటటువంటి 2 స్టేజెస్ అనేటువంటివి మనం దీంట్లో చూడొచ్చు. అయితే ఇప్పుడు క్లాస్లో ఇన్ దిస్ క్లాస్ వీఆర్ డిస్కస్డ్ అబౌట్ జీరోసిర్ అంటే జలాభావ క్రమకము అనేటటువంటి దాని గురించి నేర్చుకున్నాం. దీంట్లో 5 రకాల స్టేజెస్ ఉంటాయని చెప్తున్నాం. ఒకటేంటి? లైకేన్ స్టేజ్, లైకేన్ల యొక్క దశ, ఫస్ట్ వన్. ఓకే, దీంట్లో క్రస్టోస్ లైకేన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆక్యుపై అవుతుంది. క్రస్టోస్ లైకేన్స్ అనేటువంటి ఒక రాక్ పైన ఒక బెడ్షీట్ ఏదైతే వేస్తే ఎలా ఉంటుందో అలా ఆ రాక్ని అతుక్కొని చాలా బలంగా అతుక్కొని పెరిగేటటువంటి లైకెన్స్ ఇవి ఆ లైకెన్స్ని ఆ రాక్ నుంచి తీయడానికి రాదు. ఓన్లీ బ్రేక్ డౌన్ ది రాక్, ఆ రాక్ని బ్రేక్ డౌన్ చేయడం ద్వారా మాత్రమే దాన్ని తీయొచ్చు అన్నమాట. ఓకే, ద నెక్స్ట్ యు సీ ద ఆఫ్టర్ క్రస్టోస్ లైకెన్స్ ద రాక్ ఈజ్ ప్లేస్డ్ విత్ ఫ్రూటికోస్ లైకెన్స్. ఈ ఫ్రూటికోస్ లైకెన్స్ అనేటువంటివి కొంచెం మనకి లార్జ్ లీఫీ థాల్ కలిగి ఉంటుంది. అంటే ఓవర్లాప్ ద క్రస్టోస్ లైకెన్స్ అనమాట. క్రస్టోస్ లైకెన్ పైన ఓవర్లాప్ అయిపోయి పెరగడం వల్ల అక్కడ ఫ్రూటికోస్ లైకెన్స్ ఇదవుతున్నాయి అన్నమాట. ద నెక్స్ట్ మాస్ స్టేజ్. మాస్ స్టేజ్లో ఏం చెప్పాం మనము? ఫ్యూనేరియా, స్పాగ్నమ్, టోర్చులా, గ్రామియా బైరమ్ అండ్ బార్బులా లాంటి పాలిట్రైకమ్ ఇలాంటి ప్లాంట్స్ వచ్చి చేరడం ఆ రాక్ పైన, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మాస్ స్టేజ్. ఇఫ్ యు సీ ద హెర్బేషియస్ స్టేజ్, ఆండ్రోపాగన్ కామన్లీ నోన్ యాజ్ బ్రూమ్ సెడ్జ్ బికమ్స్ బ్రూమ్ సెడ్జ్ అంటే గడ్డి జాతి మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని వచ్చి చేయడం ఏదైతే ఉంటుందో దాన్ని హెర్బేషియస్ స్టేజ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. గడ్డి జాతి దశ అంటాం మనము. షబ్ స్టేజ్ అంటే గుల్మము అంటాం మనం, గుల్మము అనొచ్చు. దెన్ షబ్ స్టేజ్, ఫోర్త్ వన్, అండ్ లాస్ట్ వన్ ఈజ్ క్లైమాక్స్ ఫారెస్ట్ స్టేజ్. ఈ 5 స్టేజ్లు అనేటువంటివి మనము జీరోసిర్ ఆర్ జలాభావ క్రమకంలో మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇట్స్ కమ్స్ అండర్ ప్లాంట్ సక్సెషన్. Okay, I think hope you are understand this topic Zerosir. Thank you very much.